గారికి కడుపులో నొప్పి వచ్చింది. అది ఎందుకు వచ్చిందో తెలియక అదే హాస్పిటల్కి తీసుకెళ్ళాము. హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ గారు ఏం చెప్పారంటే కడుపులో గడ్డ ఉందమ్మా, వెంటనే ఆపరేషన్ చేయించుకోండి అని చెప్పారు. సరే అని చెప్పి డబ్బులు ఎంత అవుతాయంటే 50,000 దాకా అవుతాయి, చూసుకోండి అని చెప్పారు. సరేలే అని చెప్పి 50,000 అంటే నేను పెట్టుకోలేనని చెప్పి నేను గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళాను. అయితే 2 సార్లు తీసుకెళ్ళాను. నేను ఆపరేషన్ చేపిద్దామని తీసుకెళ్తే ఒకసారి వాయిదా వేశారు, రెండోసారి తీసుకెళ్ళాను. రెండోసారి ఆపరేషన్కి సిద్ధపరిచి ఆ నైట్ అంతా ఆపరేషన్ చేయడానికి థియేటర్లో కూడా తీసుకెళ్ళి మళ్ళీ ఏం చెప్పారంటే మళ్ళీ వారానికి రండి, మళ్ళీ వారానికి చేస్తామని చెప్పారు. ఆ సమయంలో నేను దైవ సేవకులకి వచ్చి నేను చెప్పి ప్రార్థన చేయించాను. అక్క గడ్డ కొంచెం సైజు తగ్గితే ఆపరేషన్ చేసే పని లేదంటే ఆపరేషన్ చేయాలన్నారక్క, 50,000 చూపించుకోమన్నారని చెప్పాను. అంటే ఇంకా సరేలని చెప్పి 50,000 చూసుకొని ప్రైవేట్ హాస్పిటల్ని వెళ్దామని 50,000 చూసుకొని దైవ సేవకులు అన్నకి అక్కడికి చెప్పి ప్రార్థన చేయించుకొని 50,000 తీసుకొని నేను హాస్పిటల్కి వెళ్ళాను ఆపరేషన్ చేయిద్దామని. ఆ సమయంలో మళ్ళీ స్కానింగ్ తీపిచ్చి ఆపరేషన్తో పని లేదమ్మా, దేవుడు చక్కగా గడ్డ అంతా కరిగిపోయింది, కొంచెం మాత్రమే ఉంది, ఇది కూడా శుభ్రంగా కరిగిపోయింది, ఆపరేషన్ చేయడానికి ఇబ్బంది ఏం లేదు అని చెప్పి ఆపరేషన్ చేయకుండా మమ్మల్ని ఇంటికి పంపించారు. ఇది దైవ సేవకులకు పెద్ద నేను చేయించుకున్న ప్రార్థన. దేవుడు మమ్మల్ని మంచి మేలు చేశాడు. నాకు కూడా బాగున్నప్పుడు కూడా నేను ఈ చర్చిలోనే ప్రార్థన చేయించుకున్నాను. అయినప్పటికీ దేవుడు మమ్మల్ని మా కుటుంబాన్ని క్షేమంగా కాపాడు. నా కూతురు ఆపరేషన్ వల్ల నాకు 50,000 దేవుడు నాకు మేలు చేసి నా కూతురు కడుపు మీద కత్తి పెట్టకుండా దేవుడు నన్ను లేవనెత్తాడు. ఇది నా సాక్ష్యం చెప్పుకోవాలని నేను ఇక్కడికి వచ్చాను. ఇది నా సాక్ష్యం.